నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నాగేశ్వరను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి వచ్చాను. ఈరోజు ఏంటంటే ఇది మాది సన్ఫ్లవర్ ఫామ్ ఉంది. సన్ఫ్లవర్, దేశీ సన్ఫ్లవర్ కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ మీరు చూస్తున్నది. ఈ యొక్క క్షేత్రం వచ్చేసి మాది పెద్దమండవ గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం డిస్టిక్ అండి, తెలంగాణ. ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ సన్ఫ్లవర్ వేయటం జరిగిందండి. ఇది ఇప్పటికీ మనకి 80 days అయిందండి క్రాప్. ఇంకొక 10-15 daysలో అయిపోద్దండి, సుమారుగా 10-15 days. ఇందులో ఏంటంటే మేము కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి దీంట్లో సన్ఫ్లవర్తో పాటు పెసలు కూడా పెట్టామండి. పెసలు ఏంటంటే ఒకవేళ కుదిరితే మనకి కలుపు కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది, ఒకవేళ క్రాప్ వస్తే క్రాప్ కూడా తీసుకోవచ్చు సరే అని చెప్పేసి ఒక ట్రయల్ పర్పస్లో పెట్టడం జరిగింది. ఒక సాల్లో ఏంటంటే ఒక కాలువ ఉంటుంది కదా, ఆ సాలుకి ఒక పక్క సన్ఫ్లవరు, ఒక పక్క మనం ఇవి పెసర పెట్టడం జరిగిందండి. ఇక మీరు చూస్తే కనుక ఇవి పెసర ప్లస్ సన్ఫ్లవర్ ఇట్లా ఉన్నాయన్నమాట. మనకేంటంటే కలుపు నివారించవచ్చు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ పెసర పెట్టడం జరిగింది. అట్లీస్ట్ కావాలంటే లాస్ట్కి భూమికి నత్రజని కూడా అందుతుంది కదా మన ఈ యొక్క లెగ్యూమ్ జాతి పంటల వలన, అందుకని చెప్పేసి దాన్ని కూడా పెట్టాము. సో మేమేంటంటే ఇందులో ఇదేంటంటే మాది కొంచెం చౌడు నేల అండి, ప్లస్ సాయిల్ కూడా బాగా లూజ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన పంటతో పాటు కలుపు కూడా బీభత్సంగా వచ్చింది. చూడండి, కలుపు కూడా బాగుంది. ఇది ఎలాగా సన్ఫ్లవర్ హైట్ ఉంటాయి కాబట్టి మేము ఇక ఇంటర్ కల్టివేషన్ వచ్చేసి ఒక 2 times చేసామండి అంతర్కృషి. తర్వాత ఇక మళ్ళీ చేయటం బంద్ చేసాం. ఎలాగా సన్ఫ్లవర్ ఎలాగ హైట్ వస్తుంది కదా, దాంతోపాటు కవర్ అవుద్దులని. ఇంకో విషయం ఏంటంటే మనం కలుపు తీయకుండా ఉంచడం వల్ల కొంచెం వాటర్ అనేది రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ లైవ్ మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కలుపు కూడా తీయకుండా ఉంచడం అలాగే జరిగింది. సో ఇంకొక 10-15 రోజులలో మాకు కంప్లీట్గా హార్వెస్టింగ్కి వస్తుందని నేను అనుకుంటున్నానండి. మేము ఇప్పటికి జీవామృతం వచ్చేసి ఎవ్రీ 10-15 days మధ్యలో ఒకసారి జీవామృతం ఇస్తున్నాండి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క సాయిల్ అనేది కొంచెం ఫర్టిలిటీ తక్కువ అండి, కొంచెం ఇసుక నేల. అందువల్ల కొంచెం సీడ్స్ అనేవి ఒక దగ్గర ఫ్లవర్ చిన్నగా వచ్చాయి, కొన్ని దగ్గర పెద్దగా వచ్చాయి. మళ్ళీ ఇది నాటు విత్తనం కావడం కూడా మీరు బయట హైబ్రిడ్ సీడ్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా ఉండదు. ఇదండి, మీరు కూడా మంచిగా ఇంకా మనకేంటంటే సన్ఫ్లవర్ చేసే రైతులు అనేది చాలామంది తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా సన్ఫ్లవర్ సీడ్స్ తినేటోళ్ళు ప్లస్ తినడం కోసం చాలామందికి దాని యొక్క ఇంట్రెస్ట్ అనేది తెలిసిపోయింది, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. సో బయట మార్కెట్లో దొరికే మనకి కరెక్ట్గా కంప్లీట్ కెమికల్ ఫ్రీ దొరకట్లేదు కాబట్టి సో అట్లీస్ట్ సీడ్ కొంత మనం చేసినట్టు ఉంటుంది. ప్లస్ దీన్ని మనం కొంతమందికి మన తినటం కోసం అంటే ఫుడ్ గ్రేడ్ పర్పస్లో, ఆయిల్ పర్పస్ కాకుండా నానబెట్టుకొని తింటారు కదా, ఆ పర్పస్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. దీని మీద ఇంకేమైనా కావాల్సి వస్తే కనుక నాకు వాట్సాప్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే మా యొక్క కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన ఈమెయిల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఇంకా ఇలాగే కొంచెం మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మధ్యాహ్నం చేస్తున్నాను, బీభత్సమైన ఎండ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి.